జిల్లాల బాట పట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు రెడీ అవుతున్నారు. ప్రజా సమస్యలతో పాటు క్యాడర్ లో జోష్ నింపటమే టార్గెట్ గా జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు సూర్యాపేటకు వెళ్తున్నారు. జిల్లా కేంద్రంలో 10,000 మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ భేటీకి మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు పార్టీ నేతలు హాజరవ్వనున్నారు. అలాగే ఈ నెల 23న కరీంనగర్ లో ముఖ్య కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. సూర్యాపేట టూర్ కోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు పార్టీ నేతలు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, సడన్ గా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందుకు జిల్లా టూర్ల అంశాన్ని లేవనెత్తారు? ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, మనం అర్థం చేసుకోవచ్చు. ఒక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. మధ్యలో జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, లేదంటే ఈ మధ్య కాలంలో రైతు దీక్షలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. అంతకన్నా ముందు వివిధ రకాల కార్యక్రమాలు తీసుకుంది. హైడ్రా మీద కావచ్చు, లేదంటే మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి ఇష్యూలో పెద్ద ఎత్తున పోరాటం చేసింది. దీని తర్వాత జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత పెద్ద ఎత్తున ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న మనం చూసాం అసెంబ్లీలో వరికి సంబంధించినటువంటి ఎండిపోయినటువంటి నారు కూడా తీసుకొచ్చి అక్కడ ప్రదర్శించింది. ఇట్లా వరుస కార్యక్రమాలు చేస్తున్నటువంటి సమయంలోనే ఈ రోజు నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా జిల్లాల పర్యటనకు బయలుదేరుతున్నారు. మధ్యలో మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో జిల్లాలకు వెళ్లాలన్నటువంటి నిర్ణయానికి బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు సూర్యాపేటలో జరగబోతున్నటువంటి పార్టీ ముఖ్య నేతల కార్యక్రమం, ముఖ్యంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తల సమావేశం జరగబోతుంది. దీంట్లో జగదీష్ రెడ్డి రీసెంట్ గా అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో స్పీకర్ మీద వ్యాఖ్యలు చేశారంటూ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం నేపథ్యంలో ఆయన ప్రెసిడెంట్ సస్పెండ్ గురయ్యారు. ఆయన సూర్యాపేటలోని అన్ని ఏరియాలను కలియ తిరుగుతున్నటువంటి పరిస్థితి. జిల్లాలో చాలా చోట్ల కూడా నీరు లేకపోవడం వల్ల ముఖ్యంగా ఎదిపోయినటువంటి వరి అట్లా కావచ్చు అని చూసి వస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు అక్కడ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ ముఖ్య నేతలందరూ కూడా అక్కడికి వస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, 6 గ్యారంటీలకు సంబంధించి ఏ రకంగా జనాల్ని మోసగించారు, 420 హామీలు ఏ రకంగా ఇచ్చి తప్పుకున్నారన్నటువంటి అంశం మీద కూడా కేటీఆర్ ఖచ్చితంగా అదే సభా వేదిక నుంచి మాట్లాడే అవకాశం ఉంటుంది. దాని తర్వాత 23వ తేదీ నాడు ఉత్తర తెలంగాణలో కరీంనగర్ జిల్లా నుంచి అక్కడ కూడా పర్యటన ఉంది. అక్కడ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్తారు. ఇట్లా వరుస కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ముందుకెళ్లే ప్రయత్నం మీద జరగబోతోంది. ఎందుకంటే ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తిగా అయిపోయిన తర్వాత 27 తర్వాత కేటీఆర్ గాని హరీష్ రావు గాని పూర్తి స్థాయిలో జనాల్లో ఉండాలి అన్నటువంటి ఆలోచన చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కేసీఆర్ వాళ్ళకు కవిత కావచ్చు, కేటీఆర్ గాని హరీష్ రావుకు ఒక్కొక్కరికి రూట్ మ్యాప్ కూడా డిసైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. కనుక ఇక్కడి నుంచి జనాల్లోకి వెళ్ళాలి, ఒక్కొక్క సమస్యలను తీసుకొని ప్రజల్లో వెళ్లాలన్న నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఇప్పుడు సూర్యాపేట సక్సెస్ చేయాలన్నటువంటి ఆలోచనతో అయితే ఉన్నారు. దాదాపు 7 నుంచి 10,000 మంది దాకా అక్కడికి వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఒక మెసేజ్ అయితే పాస్ చేసే అవకాశం ఉంది. అసెంబ్లీలో చేసినటువంటి బడ్జెట్ ని కానీ, బడ్జెట్ ఏ రకంగా ఇచ్చినటువంటి హామీలకు ప్రజెంట్ చేస్తున్నటువంటి పనులకు ఎక్కడ పొంతన లేకుండా ఉందని చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. నరేందర్, ఈ జిల్లాల పర్యటనలు ఎప్పటి వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఖచ్చితంగా ఈ రోజు అయితే సూర్యాపేట సక్సెస్ చేసిన తర్వాత ఇంతకుముందు మనం చెప్పినట్టుగా కరీంనగర్ లో 23వ తేదీ నాడు కూడా అక్కడ భారీ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. దాని తర్వాత పార్టీకి సంబంధించినటువంటి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలు అడుగుపెట్టుకోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ కార్యకర్తల సమావేశాలు, దాని తర్వాత ప్లీనరీ, దాని తర్వాత సభ్యత్వ నమోదు, ఇట్లాంటి కార్యక్రమాలు అన్ని పార్టీ ఇప్పటికే తీసుకుంది. రీసెంట్ గా కేసీఆర్ కూడా తెలంగాణ భవన్ కు వచ్చారు. ఆయన కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మొత్తానికైతే ఇక్కడి నుంచి జనాల్లో ఉండాలి, వచ్చే 3.5 సంవత్సరాల పాటు జనాల్లో ఉండి ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల సమస్యల్ని తీసుకుని ఎండగట్టాలి అన్నటువంటి ఆలోచనలో అందుకని అసెంబ్లీలో కూడా ఇదే రకమైనటువంటి వ్యూహాత్మకంగా అసెంబ్లీలో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడి నుంచి జిల్లాల పర్యటన ఎజెండాగా పార్టీ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అర్థమవుతుంది. నరేందర్, ఈ జిల్లాల పర్యటనలు ప్రజల మద్దతు ఎంత మేర కూడగట్టే అవకాశాలున్నాయి? అదేవిధంగా ఎన్నికల తర్వాత చాలా మంది బీఆర్ఎస్ నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ అసంతృప్తి తొలగించడానికి కూడా ఇది ఒక పర్యటన దోహదపడుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే మనం చూసాము 9.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ
గతంలో ఉద్యమ పార్టీగా ఉంది. 2001లో పార్టీ స్థాపించిన తర్వాత ఉద్యమ పార్టీగా ఉంది. దాని తర్వాత అధికారంలోకి వచ్చింది. 9.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో ఉంది. అంటే ఏడాదిన్నరగా కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతుంది. ముందు అధికారం కోల్పోయిన తర్వాత మొదట హైడ్రా ఇష్యూని తీసుకుంది. అది సక్సెస్ఫుల్ గా జనాల్ని దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. దాని తర్వాత మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి ఇష్యూలో ప్రభుత్వాన్ని ఎండగట్టింది. దాని తర్వాత ముఖ్యంగా రైతు దీక్షల పేరుతో చాలా చోట్ల కూడా తిరిగి సక్సెస్ఫుల్ గా రైతులకి అండగా నిలిచే ప్రయత్నం చేసింది. రైతు భరోసా ఇవ్వలేదని, లేదంటే రుణమాఫీ ఎగ్గొట్టింది అన్నటువంటి విషయంలో జనాలకు తీసుకెళ్లినట్టు పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత ఇట్లా వరుస కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం అయితే చేస్తూ వస్తుంది. మున్ముందు ఖచ్చితంగా ప్రజల సమస్యలే ఎజెండాగా తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా అమలు కావట్లేదు కాబట్టి దాన్ని ప్రధాన అస్త్రంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా హామీల్ని నెరవేర్చడం లేదన్నటువంటి విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి టీఆర్ఎస్ కొంతవరకు సక్సెస్ అయిందని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆనాడు చెప్పినటువంటి హామీల్ని పోల్స్తూ జనాల్లోకి అయితే కేటీఆర్ పదే తీసుకెళ్తున్నారు. బట్ అందుకనే చూడాలి రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు తీసుకుని జనాలకు దగ్గర అయ్యేటువంటి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్టుగా అర్థమవుతోంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.